స్కామ్ తర్వాత శాండ్ స్కామ్ ఉంది, ల్యాండ్ స్కామ్ ఉంది, మైనింగ్ స్కామ్ ఉంది, ఇంకా అండ్ సో ఆన్. ఎట్లా చూడాలి సత్యమూర్తి గారు అంటే ఒక స్కామ్లోనే ఇన్ని చిత్ర విచిత్రమైన వ్యవహారాలు, ఇంత డీప్ నాలెడ్జ్ తోటి ఇంత క్రిమినల్ బ్రెయిన్స్ వాడి వీళ్ళు చేసినవి ఒక్కొక్కటి బయట పెడుతూ ఉంటే సిట్ నిజంగానే ఆశ్చర్యపోవడం. డిస్కషన్ ఏపీలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ. మన మిత్రులు చెప్తున్నారు, మన రిపోర్టర్లు కానీ వేరే మిత్రులు కానీ, ఎట్లా చేశారు అసలు ఇట్లా ఇంత మాస్టర్ బ్రెయిన్స్ అని చెప్పి. సో దీని తర్వాత ఏంటి ఇది ఋషి గారు, నేను ఇదేదో అంటే ఒక ఆర్థిక నేరం లాగా కాకుండా దీన్ని సామాజిక నేరం లాగా కూడా చూడాలండి. ఇది ఒక కేవలం ఆర్థిక నేరమే కాదు. డబ్బులు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సిన డబ్బుల్ని కొల్లగొట్టారు. అవును, డబ్బుల్ని కొల్లగొట్టడమే కాకుండా వాళ్ళకి రావాల్సిన కమిషన్లు అవి తీసుకొని ప్రైవేటు వ్యక్తులు లక్షల కోట్లు సంపాదించారు. ఈ రెండు ఆస్పెక్ట్స్ కాకుండా మూడో ఆస్పెక్ట్ ఏంటి అంటే వీళ్ళు ప్రజల రక్త మాంసాలని పీడించారు. అంటే ఒక ప్రమాదకరమైన లిక్కర్ని ప్రజలకి సప్లై చేయడం ద్వారా వీళ్ళు ఈ పని చేశారు. ఏదైనా రిషి గారు ఒక లిక్కర్ని తయారు చేసిన తర్వాత ఒక సర్టెన్ పీరియడ్ని, కూలింగ్ పీరియడ్, దాన్ని స్టోర్ చేసి ఉంచాలి. స్టోర్ చేసి ఉంచితే అందులో ఉన్న కొంచెం ఇంప్యూరిటీస్ అవి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది, సెటిల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దాన్ని బాటిలింగ్ చేయాలి. కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఏం చేశారు అంటే మొత్తం అసలు మధ్యాహ్నం తయారు చేయటం, సాయంత్రం బాటిలింగ్ చేయటం, రాత్రికి అమ్మేయటం. అంటే ఎక్కడా కూడా అంటే మద్యాన్ని కనీసం 24 గంటలు కూడా నిల్వ చేయలేదు. కానీ కనీసం నెల రోజులన్నా నిల్వ చేయాలి. అటువంటిది 24 గంటలు కూడా నిల్వ చేయకుండా వాళ్ళు మార్కెట్లోకి వదిలేరు. దీనివల్ల ఏమైంది అంటే ప్రజల ఆరోగ్యం పాడైపోయింది. మొత్తం ఎంతమంది చనిపోయారో లెక్కలు లేవు. కానీ ఒక అంచనా ప్రకారం, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళ అంచనా ప్రకారం 30,000 మంది దీని వల్ల చనిపోయి ఉంటారని ఒక అంచనా అండి. ఇదే కాకుండా దాదాపుగా 60 నుంచి 70,000 మందికి లివర్లు, కిడ్నీలు దెబ్బతిన్నాయి. మీకు అంటే 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ పేషెంట్స్ 1492 ఉంటే 23-24 సంవత్సరానికి అది 11,222కు పెరిగినాయండి. దీన్ని ఇదే విధంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ ఖర్చు 6.32 lakhs నుంచి క్రోర్స్ నుంచి 50.56 crores కి పెరిగింది. అంటే ఇది ఒక లివర్ దీనికి సంబంధించింది. ఇదే కాకుండా ఆల్కహాల్ రిలేటెడ్ న్యూరో పేషెంట్స్ కూడా విపరీతంగా పెరిగారు. మొత్తం 7,646 కేసులు రిపోర్ట్ అయినాయి. అంటే ఇందులో కొన్ని కెమికల్స్, అంటే ఎడిక్టివ్ కెమికల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కలిపేవారు పెద్ద ఎత్తునని. ఎగ్జాక్ట్లీ అండి. ఇవన్నీ కూడా ఇందాక పాతూరు నాగభూషణం గారు చెప్పినట్టు దగ్గుబాటి పురంధేశ్వరి ఆ టైంలో తీసుకొచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చారు. RRR అంటే రఘురామకృష్ణరాజు గారు ఒక రిపోర్టు, దీని కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ ఒకటి తయారు చేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక రిపోర్ట్ తెప్పించారు. ఈ రిపోర్ట్లు 3 రిపోర్ట్లు 3 టైం ఇందులో జరిగినాయండి. ఒకేసారి జరిగినవి కూడా కాదు. ఏ టైంలో చూసినా కానీ, అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎక్కడ ఏ టైంలో చూసినా కానీ ఈ లిక్కరు క్వాలిటీ లిక్కర్ కాదు, ఇందులో కెమికల్స్ ఉన్నాయి. కెమికల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి అంటే లివర్లు, కిడ్నీలు కొట్టేసే స్థాయిలో ఉన్నాయి అనేది ఈ 3 రిపోర్ట్లలో కూడా వచ్చిందండి. అప్పటి నుంచి కూడా
మొత్తం అందరూ ఎలర్ట్ చేస్తూ ఉన్నారు. ఎలర్ట్ చేస్తున్నా కానీ మీకు బాగా గుర్తుండి ఉంటుంది రిషి గారు, ఒక డిస్టిలరీని వాళ్ళు షూట్